హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి, ఆ ఆలయం గురించి, టీటీడీ గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా నేను లాస్ట్ టైం అంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు ఒక వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను తిరుమలకు వెళ్ళడం అయితే జరిగింది. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే నిన్ననే వెళ్ళాను తిరుపతికి, ఇక తిరుమలకి. ఇక దాని గురించి మాట్లాడుకుందాం. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడైతే క్యూ లైన్స్ దాటి జనాలు వచ్చిన తర్వాత అక్కడ బగబగమండే మంటల్ లాంటి ఎండల్లో కూడా నిల్చుకొని కాళ్ళంతా కాలిపోతూ ఉండేవండి. అయినా కానీ భక్తితో మనం దర్శనం చేసుకోవాలని చెప్పి బాధతో ఆ కాళ్ళు కాలుతున్నాయని అలాగే నిలుచుకొని ఉండేవాళ్ళు భక్తులు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఎక్కడ చూసినా భక్తులు నిలబడే జాగాలంతా కూల్ పెయింట్స్ వేసి ఇచ్చినారు. కూల్ పెయింట్ వేసి చాలా 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 కూల్గా ఉండేలాగా చూశారు. మళ్ళా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చేసి బాత్రూమ్స్ అయితే చాలా గలీజ్గా ఉండేవండి. స్నానం చేయడానికి మనసు రాదు అక్కడ, లేదు ఇక్కడ యూరినల్స్కి పోవాలంటే కానీ అక్కడికి మనసు రాదు, టాయిలెట్స్కి పోతే కానీ అక్కడ గలీజు, అక్కడ మనసు రాదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంత క్లీన్నెస్ అంటే అంత క్లీన్నెస్గా ఉందండి అక్కడంతా. మీరు అనుకోవచ్చు ఏంటి తమ్నైల్లో ఒకటి తప్పు చేశారని చెప్పేసి ఇవంతా చెప్తా ఉంటారని చెప్పేసి. లాస్ట్లో ఆ తప్పేంటి అదొకటి సరిదిద్దుకోవాలి అనేది నేనైతే చెప్తాను ఫస్ట్. కానీ మళ్ళా కంపార్ట్మెంట్స్లో కూడా అంతే చాలాసేపు అయితే కంపార్ట్మెంట్స్లో వేస్తూ ఉన్నారు. దీంట్లో వైసీపీ గవర్నమెంట్లో కంపార్ట్మెంట్స్లో వేయడం లేదు. మళ్ళా ఎక్కడా కూడా నాన్ వెజ్ అనేది మనకు కనబడదు. కొండపైనకి వెళ్ళగానే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాన్ వెజ్ అనేది కాస్త కొన్ని హోటల్స్లో కనిపించడం అయితే జరిగింది. తర్వాత రూమ్స్ కూడా అంతే, ఫ్రీ రూమ్స్ కూడా ఈజీగా ఫ్రీ రూమ్స్ లభ్యమవుతూ ఉన్నాయి. లభ్యమయ్యేదే కాకుండా ఆ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. అంతటి అలా జరుగుతూ ఉంది. మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన భక్తులకి ఎంత పీస్ ఆఫ్ మైండ్ రావాలనో అలా మైకుల్లో పాటలు కానీ అక్కడక్కడ టీవీల్లో కానీ అంతా కూడా ఇప్పుడు చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చేలాగా చేశారు. మళ్ళీ నేను కాళ్ళనడకన వెళ్ళాను. కాళ్ళనడకన వెళ్ళిన భక్తులకి ఇంతమందికి అనేసి మాత్రమే టోకెన్స్ ఇస్తారు. నాకు కూడా టోకెన్ దొరికింది. వెళుతూ ఉండగా ఇద్దరు వచ్చి ఆ పక్కొకరు ఈ పక్కొకరు చెత్త తోస్తూనే ఉండారండి. మెట్ల పైన కూడా, కొండపైనకి వెళ్ళే మెట్ల పైన కూడా చెత్తలు తోబిచ్చి నీట్నెస్ మెయింటైన్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేసి అయితే నేను మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇక ఇలాంటి విషయాలు అన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే చేంజ్ అయ్యింది అని చెప్పి చెప్పుకోవచ్చును. అన్నదానాలు కానివచ్చును, అన్నం క్వాలిటీ కానివచ్చును. మళ్ళా ఎంతో పెద్ద ఇష్యూ అయిన లడ్డూలో పెద్ద ఇష్యూ అయింది. అలాంటి లడ్డూ కూడా అంతే చాలా 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 బాగుందండి. అసలు గుడి లోపలికి వెళ్ళగానే లడ్డూ స్మెల్ వస్తుంది. అంత నాణ్యతగా ఇప్పుడు తయారైందని చెప్పి చెప్పుకోవచ్చును. తింటూ ఉంటే కూడా అంత సువాసనంగా అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లడ్డూ ఉండడం అయితే జరిగింది. అన్ని నెయ్యి కానీ అన్ని పక్కాగా వేసి చాలా క్వాలిటీతో లడ్డూ అయితే రూపొందించడం జరిగింది. అదే కాకుండా లడ్డూస్ కూడా ఒక భక్తులకి ఎంతమంది భక్తులు ఉంటారో వాళ్ళందరికీ పంచాలన్న ఒక ఉద్దేశంతో 50 రూపీస్ ఒక లడ్డూ తీసుకుంటారో మనకి ఎన్ని లడ్డూలు కావాల్సిందే అన్ని లడ్డూలు అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతటి పక్కాగా ఉన్న కూటమి ప్రభుత్వం ఒకే ఒక విషయంలో జాగ్రత్త తీసుకోవాలనిపించిందండి నాకు. ఎక్కడ అంటే అందరూ వెళ్ళి కంపార్ట్మెంట్లో సెటిల్ అయ్యామండి. కంపార్ట్మెంట్లో నుంచి తర్వాత దేవుని దర్శనానికి 2 అవర్లు కంపార్ట్మెంట్లో మమ్మల్ని ఉంచారు. అది అయిన తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. తలనీలాలు ఇచ్చే జాగాలో కూడా అంతే నీట్నెస్ అండి. లాస్ట్ టైం అయితే చాలా గలీజ్గా ఉండింది. ఈ టైం అయితే మాత్రం చాలా 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 నీట్గా ఉండింది. తలనీలాలు ఇచ్చే జాగాలో అక్కడక్కడ కూడా ఫుల్గా బోర్డులు కూడా వేశారు. ఇట్లా చాలా క్లీన్లెస్, ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి అని చెప్పేసి మన తృప్తి, మనకి డబ్బు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే గమనం ఉండొచ్చు. అంతేకాని వాళ్ళు మాత్రం మనం డిమాండ్ చేయరు. వాళ్ళు కూడా అంతే నీట్నెస్గా చేస్తారు. మాస్క్ వేసుకుని మరీ చేస్తారు. అక్కడ కూడా అంతే కింద పడ్డ ఎంటికలు కూడా వాళ్ళు తోసి నీట్గా పరిశుభ్రంగా ఉంచడం అయితే జరుగుతుంది. ఇక టాపిక్లోకి వస్తే క్యూలో అయితే మమ్మల్ని 2 అవర్స్ అయితే దీంట్లో కంపార్ట్మెంట్లో వేశారు. 2 అవర్ కంపార్ట్మెంట్లో వేసిన తర్వాత దేవుడి దర్శనానికి వదిలిన తర్వాత మేము క్యూలో వెళ్ళగానే ఒక చోట మమ్మల్ని స్టాప్ చేశారండి. ఆ స్టాప్ చేసిన జాగాలో అనిపించింది
అనిపించిందండి. ఏంట్రా ఇది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం పైన చిన్న అవిశ్వాసం అయితే నాకు ఏర్పడింది, చిన్న బాధ అయితే నాకు అనిపించింది. ఏంటంటే నాకే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి నోట్లను మేనేజ్మెంట్ సర్లేదు అనేసి వచ్చింది. ఇంత మేనేజ్మెంట్ చేసిన తర్వాత దేవుని అన్ని అయ్యో బాగుంది అనుకోండి, ఇదంతా ఒకే ఒక చోటలో క్లీన్ స్మాష్ అవుట్ అయిపోతుందండి. ఎందుకురా అంటే నిలబడి నాకే కాళ్ళు నొప్పులు వచ్చేసిందండి. పాపం ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, 60 years వాళ్ళు ఉంటారు, 5 years వాళ్ళు ఉంటారు, పిల్లల్ని ఎత్తుకుండే వాళ్ళు ఉంటారు. అందరు అలా టార్చర్ మాదిరి పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది నాకైతే అనిపించలేదు. ఇది జనాలు చేస్తే అయితే టీటీడీ వాళ్ళకు కూడా దీనికి చేసేది కష్టమే కావచ్చును. కాకపోతే ఒక చిన్న నేను టీటీడీ వాళ్ళకి సజెషన్ చెప్పేంతటోడు కాకపోవచ్చును. కాకపోతే నా ఆలోచన ప్రకారము ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్యూన్ దగ్గర మేము ఇలా చేస్తే అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఎందరో ఉంటారన్నా దర్శనానికి వచ్చిన వాళ్ళు అందరిలో కూడా ఇప్పుడు విఐపి దర్శనాలకు ఒకసారి బ్రేక్ ఇయ్యాల్సి పడుతుంది, మళ్ళీ హ్యాండిక్యాప్ కోటా వాళ్ళు వస్తారు, ఓల్డేజ్ పీపుల్ వస్తారు, వాళ్ళకంతా కూడా బ్రేక్ ఇచ్చి దర్శనాలు చేయాలి కాబట్టి ఇక్కడ క్యూ లైన్ స్టాప్ చేస్తాము అని చెప్పారు. అది నిజమే, నేను లేదనడం లేదు. కాకపోతే ఒక్క సెకండ్ ఆలోచించేయండి, మీరు ఏం చేస్తే దీనికి ఇది సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం అంటే, ఇప్పుడు హ్యాండిక్యాప్స్ని రిలీజ్ చేస్తారు కదా, రిలీజ్ చేసేసి వాళ్ళు వచ్చేంత వరకు ఈ కంపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళు దర్శనం అయ్యేంత వరకు మీరు అక్కడ స్టాప్ చేస్తూ ఉన్నారు. అది ఏమవుతా ఉందిరా అంటే హ్యాండిక్యాప్ట్ వాళ్ళందరూ కూడా ఓఏపీ ఓల్డేజ్ వాళ్ళందరూ కూడా దర్శనం అయ్యేంత వరకు కూడా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇక్కడ నిల్చుకొని ఉండిపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవడం లేదు కాళ్ళ నొప్పులు. కాబట్టి నేనేమంటానంటే హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఇంక వదులుతారు అనే టైంలోనే కంపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు బ్యాన్ చేసేసి వీళ్ళనందరినీ దర్శనం చేసి పంపించేసి మళ్ళీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళని లోపలికి రానిచ్చి వాళ్ళు దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకొక 10 నిమిషాల్లో వాళ్ళు దర్శనం అయ్యి యూత్లకు వస్తారు అన్నప్పుడు కనుక కంపార్ట్మెంట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళందరూ ఆరాంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా అనేది నా ఒక ఉద్దేశం. విఐపి దర్శనం కానీ హ్యాండిక్యాప్ దర్శనం కానీ ఎవరే కానీ ఇలా చేస్తే కాళ్ళ నొప్పులు రాకుండా క్యూలో సెచ్చి సున్నమయ్యే అవస్థ అనేది లేకుండా తృప్తిగా దేవుని దర్శనం చేసుకుంటామో. దయచేసి కూటమి ప్రభుత్వాల్లో ఈ ఒక్క విషయాన్ని మాత్రం కొంచెం గమనించి ఈ ఒక్క విషయంలో మీరు చేస్తే 100% టీటీడీ విషయంలో మీరు చేసింది ప్రతి ఒక్కటి రైట్ అవుద్ది. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, మిమ్మల్ని తప్పు పెట్టడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది, ఏ ఆలోచన కూడా కొంచెం పరిగణనలోకి తీసుకొనేసి ఏమన్నా అయిపోయి దర్శనానికి వచ్చిన భక్తులకి స్వామివారి దర్శనం చేసుకునేది తృప్తిగా అయ్యో ఎంత బాగా మా కాళ్ళ నొప్పులు అనేదే రాకుండా ఎంత తృప్తిగా అయ్యిందిరా అనేలాగా అవుతే చాలు అనేది నాకు మనవి. ఎంత కాళ్ళ నొప్పులు వచ్చినా ఆ స్వామివారిని దర్శనం చేసుకుని తక్షణమే ఇమీడియట్గా అదంతా మర్చిపోతాము. కాకపోతే వయసు అయిన వారు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఉంటారు, వాళ్ళ కోసమన్నా మీరు కాస్త డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్, జై ఓం నమో వెంకటేశాయ.